నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో భారీ కుట్రలకు వైసీపీ తెరలేపుతోందా? అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాల అసాంఘిక శక్తులతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వెళ్ళబోతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, మరి దానికి సంబంధించే ఈ మీటింగ్సా అన్న అనుమానం కూడా అందరిలో కలుగుతున్న నేపథ్యంలో అసలు మరోపక్క చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. అలాగే ఆయన తొక్కాలనుకుంటున్న ప్రతిసారి కూడా ఆయన అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో కూడా ప్రజలు ఆయనకి సపోర్ట్ని ఇస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్గా మరి 3వ తారీఖు జరగబోయే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది. మరి లా అండ్ ఆర్డర్ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి విషయాలన్నీ చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అసాంఘిక శక్తులతో సమావేశమైన తర్వాత మరి లా అండ్ ఆర్డర్ గురించి ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఆయన మళ్ళీ 3వ తారీఖు నెల్లూరు పర్యటన కూడా వెళ్ళబోతున్న నేపథ్యంలో అసలు ఈసారి ఏం జరగబోతుంది అన్న భయం కూడా కొంతమందిలో నెలకొంది. సో మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విన్యాసాలు అంటే అప్పుడు అధికారం పోయిన తర్వాత నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న అసాంఘిక శక్తులందరినీ కూడా కూడగట్టడం, వాళ్ళందరినీ జైలుకి వెళ్ళినా తప్పు లేదు, ఒకసారి జైలుకి వెళ్ళండి ఏమవుతుంది, 3 నెలల్లో విడుదలవుతారు, నన్ను చూశారు కదా, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, తర్వాత ముఖ్యమంత్రిని అయ్యాను, మీరు కూడా జైలుకి వెళ్ళటం తప్పు కాదు అని చెప్పటం మొదలుపెట్టిన తర్వాత చాలామంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్లో చాలా మార్పు వచ్చింది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాంతి భద్రతలకి ఎక్కడికక్కడ విఘాతం కలిగించేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ఈ పాయింట్ చెప్పటానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే రాష్ట్రంలో అసలు ఎక్కడ శాంతి భద్రతలు లేవు అని మొదలుపెట్టాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 రోజుల నుంచే ఈ వాదన మొదలుపెట్టాడు. ఎక్కడ శాంతి భద్రతలు లేవు, మొత్తం 36 మంది వైసీపీ కార్యకర్తల్ని తెలుగుదేశం వాళ్ళు హతమార్చారు అని ఒక పిడివాదాన్ని మొదలుపెట్టాడు. ఆ 36 మంది పేర్లు ఇవ్వయా అని అడిగితే 36 మంది పేర్లు ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ ఇవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే అది చెప్పిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ తిరగబడి మొత్తం ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాడు. అది అది జరగకపోయేసరికి నెక్స్ట్ స్టెప్ వేశాడు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పోలీసుల్ని బట్టలుపు తీసి కొడతానని చెప్పి పోలీసుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఎట్లా రెచ్చగొట్టాడు అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీసుల్ని పట్టుకొచ్చి మళ్ళీ కొడతాను, బట్టలిప్పదీస్తాను అని చెప్పి చాలా దారుణమైన పదజాలాన్ని పోలీసుల పట్ల వాడాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ తర్వాత పోలీసులు విచ్చలవిడిగా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసేస్తారని, దాంతో వైసీపీ వాళ్ళందరూ కన్సాలిడేట్ అయిపోయి మొత్తం కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు. పోలీసులు ఎక్కడికక్కడ సంయమనం పాటించారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా గీత దాటం మొదలు పెట్టలే. వాళ్ళు నువ్వు బట్టలిప్పు తీసి కొడతానన్నా కానీ వాళ్ళు రియాక్ట్ కాలే. ప్రభుత్వం కూడా అదే చెప్పింది, మీ పని మీరు చేసుకోండి అన్న ఉద్దేశంలో ప్రభుత్వం కూడా చెప్పింది. ఆ తర్వాత మీరందరూ జైలుకి వెళ్ళండి అని ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. జైలుకి వెళ్ళండి అని ఎంకరేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 4th స్టెప్కి వచ్చేసరికి సమాజంలో ఎవరైతే చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పరామర్శించటం మొదలుపెట్టాడు. ఇది 4th స్టెప్లో జరిగింది. ఇది అంటే మనం చూసాం కదా, వినుకొండ రౌడీ షీటర్ దగ్గర నుంచి మొత్తం నిన్న మొన్న వెంటపాళ్లలో ఒక బెట్టింగులు కాసి ఆత్మహత్య చేసుకొని తన ప్రభుత్వంలోనే చనిపోయిన ఒక వ్యక్తి విగ్రహావిష్కరణకి వెళ్ళటం, అక్కడ రప్ప నరికేస్తాం కోసేస్తాం అని చెప్పి ప్లకార్డులు ప్రదర్శించటం, అంతకుముందు పొదిలిలో మొత్తం పొగాకు రైతుల పరామర్శ పేరుతో వెళ్ళి ఎవడడ్డం వస్తాడో చూస్తాం తొక్కుకుంటూ పోతామని ప్లకార్డులు ప్రదర్శించడం, ఇటువంటివన్నీ కూడా మొత్తం చేసేసి అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల నేరస్తుల్ని పరామర్శించాడు. వినుకొండలో రౌడీ షీటర్లను పరామర్శించాడు, తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించాడు,
సత్తెనపల్లి మండలంలో బెట్టింగ్ కాసేవాళ్ళని పరామర్శించాడు. ఇప్పుడు రేపొద్దున నెల్లూరుకి ఎందుకు వెళ్తున్నాడు అంటే అక్కడ గనుల సామ్రాట్ని, అంటే గనులు మొత్తం కొల్లగొట్టిన ఆ కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అక్కడే కాదు, అంతకు ముందర కూడా చాలామందిని జైళ్ళల్లో పరామర్శించాడు. జైళ్ళల్లో పరామర్శించడం మొదలుపెట్టింది ఎవరి దగ్గర నుంచే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు? అప్పట్లో ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసులో. అక్కడి నుంచి, అంటే అంతకుముందు చాలా నేరాలతో సంబంధం ఉంది. మొన్న లేటెస్ట్గా కూడా ఒక ఇద్దరిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హతమార్చిన కేసు అతని మీద, అందులో నిందితుడు. అంటే అటువంటి వ్యక్తుల్ని, మొత్తం నేరస్తుల్ని మాత్రమే పరామర్శించటానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ నెల్లూరు పర్యటన వచ్చేసరికి, నెల్లూరు పర్యటనలో కొంత టఫ్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి టఫ్గా ఉంటుంది. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అంటే అక్కడ పోలీసులందరూ అలర్ట్గా ఉన్నారు. పోలీసులు ఎందుకు అలర్ట్గా ఉన్నారు? పొదిలి చూశారు, ఇక్కడ మా సత్తెనపల్లి మండలంలో జరిగిన సంఘటనలు చూశారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు అలర్ట్గా ఉన్నారు. అందులో ఎటువంటి ఇది లేదు. మొన్న అంటే నిన్న ఆదివారం కదా, నిన్న కొంతమందితోటి జగన్మోహన్ రెడ్డి సమావేశం అయినట్టుగా ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. మొత్తం అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను. మనకు అంత డీప్గా మనకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరులో ఒక మీటింగు ఏర్పాటు చేశాడని. అందులో చాలామంది, అంటే తెలంగాణకి సంబంధించిన వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు నుంచి కొంతమంది, ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితోటి నిన్న బెంగళూరు ప్యాలెస్లో సమావేశమైనట్టుగా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒకవైపు నిన్న అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు ఆ క్వాంటమ్ వ్యాలీ. ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో ప్రపంచ ఐటీ దిగ్గజాలతోటి మీటింగ్ పెడుతున్నాడు. ఇవాళ మీటింగ్ జరుగుతూ ఉన్నది. నిన్న విందు, వాళ్ళందరికీ విందు భోజనం ఒకరోజు ముందరే వచ్చారు. దాదాపుగా అన్ని పెద్ద కంపెనీలు వచ్చినాయి. మొత్తం IBM, TCS, L&T వాళ్ళందరూ కలిసి క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. దానికి TCS వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి రాజన్న, మైక్రోసాఫ్ట్ రాజీవ్ కుమార్, AT&T కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్ర కేఎల్లా, ఇట్లా మొత్తం అందరూ కూడా ఐటీ దిగ్గజాలు, వీళ్ళందరూ కూడా నిన్న రాత్రి అమరావతిలో విజయవాడలో మీట్ అయ్యారు. నిన్న విందులో చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ విందు ఇచ్చి, వాళ్ళ గౌరవార్థం విందు ఇచ్చి, క్వాంటమ్ వ్యాలీలో మీరందరూ పార్టిసిపేట్ చేయటానికి, అంటే వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయటానికి మీరందరూ వస్తున్నారు, సంతోషం అని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ చెప్తూ ఉంటే విజయవాడలో, అక్కడ ఎట్ ది సేమ్ టైం బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ఈ క్రిమినల్స్ తోటి మీటింగ్ పెట్టాడు అనేది ఇప్పుడు సంచలనం కలిగిస్తున్న వార్త. ఎందుకు అంటే నెల్లూరులో ఎట్లయినా సరే ఈ ట్రెండ్ని కంటిన్యూ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఏ ట్రెండు? రప్పరప్ప నరికేస్తాం, కోసేస్తాం, ఎవడు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతాం అనే స్లోగన్స్ తోటి ప్లకార్డులు ప్రదర్శించటం, అది బాగా హిట్ అయింది అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే సమాజంలో డివిజన్ బాగా తీసుకొచ్చేశాను, దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి నెల్లూరు వేదికని సెలెక్ట్ చేసుకొని. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తే దీనికి సంబంధించి అప్పుడే మీరు ఒక థియరీ చెప్తుంటారు. ఫస్ట్ సోషల్ మీడియాలో వస్తుంది, ఆ తర్వాత జనరేషన్ మాట్లాడతా, తర్వాత ప్రింట్ మీడియాలో వస్తుంది అని చెప్పి ఆ థియరీ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఒక క్రిస్టియన్ యజమాని సంస్థ ఎవరో హెలిప్యాడ్ దించేందుకు పర్మిషన్ ఇస్తే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళి ఆయన అడ్డుకున్న ఘనతని ఆయన సంపాదించడం కోసం అతన్ని బెదిరించారు అని చెప్పి వస్తున్నాయి. సో ఆయన
ఎంత తొక్కాలనుకుంటే రేపు ప్రజలు ఆయన రేపు మీరు హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన కార్లో రావచ్చు, అప్పుడు ఎంతమంది జనాలు వస్తారో చెప్పలేము. పల్నాడు పర్యటన ఇది కూడా అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ముందు నుంచి హింట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేను కూడా ఆ న్యూస్ ఒక చోట చదివాను. సో ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మొత్తం మూడు వారం రోజుల నుంచి మొదలు పెట్టారు. వారం రోజుల నుంచి 3 సెట్ చేయటానికి, అంటే మేము అక్కడ హింసకి పాల్పడబోతున్నాము అన్న ఒక 3ని సెట్ చేయటానికి వైసీపీ సోషల్ మీడియా మొత్తం ప్రవర్తిస్తున్నది. అంటే వాళ్ళందరూ కూడా పోలీసుల్ని రెచ్చగొట్టడానికి ఒకవైపు నుంచి మొదలుపెట్టారు. ఇంకొక వైపు నుంచి కమ్యూనల్ క్లాషెస్ తీసుకురావటానికి, కులాల మధ్య తగాదా పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏంటి అంటే మొత్తం అక్కడ జన సమీకరణ భారీ ఎత్తున, అంటే పల్నాడు జిల్లాలో జరిగిన దానికి త్రిబుల్ ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ఈ రపరప పోస్టర్లు కూడా రెడీ చేసుకున్నారు. వీటన్నిటినీ ఆర్గనైజ్ చేసే గ్యాంగులతోటి బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యాడు అనేది కంప్లీట్ రిపోర్ట్ ఇక్కడ. అంటే ఏంటి అంటే మొత్తం సమాజంలో ఈ నేరస్తులు విజృంభిస్తే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో చూస్తా అన్న ఒక్క సవాల్ని జగన్మోహన్ రెడ్డి విసురుతూ ఉన్నాడు. మొత్తం ఇక్కడేమో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి, దీని గురించి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మొత్తం ఈ రౌడీ ఎలిమెంట్స్ని ఎటదించాలి. సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి వింటే ప్రజల తరపు నుంచి నాకు కొన్ని అడగాలనిపిస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఉపేక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందంటారా? అండ్ మొన్న సింగయ్య మృతి కేసులోనే ఇంకా తీర్పు వెలువరించలేదు. ఈ లోపల మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకు ఆయన పిలుపునిస్తే దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ పరామర్శ ఉందో, ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడము, లేదు అంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు క్షతగాతులను పరామర్శించడం ఓకే, ఇలాంటివి యాక్సెప్ట్ చేయొచ్చు. జైల్లో ఉన్న వీళ్ళను పరామర్శించడానికి వెళ్ళడానికి కూడా ఎందుకు ప్రజలు ఇబ్బందులు పడాలి? సో దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఏం సమాధానం ఉంటుందంటారు? ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏం చెప్తుందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మొత్తం సొసైటీ మొత్తం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ ఎలిమెంట్స్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నది. ఇది అంటే ఎప్పుడైతే ఈ లంపెన్ ఎలిమెంట్స్ అందరూ వచ్చి, అంటే తెనాలి, ఐతానగర్ లంపెన్ ఎలిమెంట్స్ వచ్చి ఎప్పుడైతే సొసైటీని రూల్ చేసిన విషయాన్ని 5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. అందుకని ప్రజలందరూ కూడా దీన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, దీన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మనం దీన్ని ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలు భయపడాలి. ప్రజలు భయపడితేనే వాళ్ళు వీధుల్లో నుంచి ఇళ్లల్లో నుంచి వీధుల్లోకి రాకుండా ఉంటారు. అట్లా ఉంటే మన పర్పస్ సర్వ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు నెల్లూరు లోకల్ వాళ్ళు ఎవరు రారనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకని నెల్లూరు బయట నుంచి అందులోకి అక్కడికి మొత్తం తీసుకెళ్ళాలి. ఇప్పుడు పల్నాడులో జరిగింది అదే, తెనాల్లో జరిగింది అదే, మొత్తం మీకు పొదిల్లో జరిగింది అదే. పొదిల్లో అంత వేరే బ్యాచ్లు వచ్చి ఉన్నాయి. పొదిలి లోకల్ వాళ్ళు ఎవరు లేరు. అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కానీ మంది మార్బలాన్ని ముందరి నుంచే పోగేసుకొని వెళ్ళటం అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే పోలీసులు తీసుకునే ప్రతి చర్యకి ప్రజలు సహకరించాలి. అప్పుడే ఈ నేరాలని అదుపు చేయగలుగుతారు. లేకపోతే ఈ మనం చూసాం పొదిలి సంఘటనలో ఒకవైపు అమరావతి రాజధానికి చెందిన మహిళలు వాళ్ళందరూ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎట్లా ఎగబడి కొట్టారో చూసాం, రాళ్ళు ఎట్లా విసిరేశారో చూసాం. పోలీసులు వద్దు అని వారిస్తున్నా కానీ పోలీసుల మీద కూడా రాళ్ళు వేశారు. ఆ తర్వాత జరిగింది ఈ పల్నాడు జిల్లా సంఘటన, సత్తెనపల్లి సంఘటన. ఇట్లా నెక్స్ట్ రేపొద్దున నెల్లూరులో అదే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అందుకనే పోలీసులు అలర్ట్గా ఉన్నారు. దీనికి ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. స్థానికేతరులు ఎవరైతే ఎక్కడైతే అడ్డాగా వేసి అక్కడ ఉన్నారో, దాన్ని అడ్డాగా మలుచుకొని ఉన్నారో వాళ్ళందరినీ కనిపెట్టి ఉంచాలి. ఇది పోలీస్ డిపార్ట్మెంటు చాలా యాక్టివ్ అయిపోయింది. ఇతనికి పర్మిషను రిజెక్ట్ చేశారు. మొన్న ఏం చేశాడు, వైలేట్ చేసి వచ్చాడు. వైలేట్ చేసి వచ్చినందుకు 3 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు నెల్లూరులో ఎన్ని ప్రాణాలు తీస్తాడు అనేది ఇప్పుడు ఒక ప్రజలందరికీ భయం కలిగిస్తున్నది. పోలీసులు ఎక్కడికక్కడ మొత్తం బ్యారికేడ్లు అరేంజ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్స్.
పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది ఇంకా తెలియదు. ఇవాళ సాయంత్రానికో రేపటికో తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే లాని బ్రేక్ చేస్తూ కంటిన్యూస్గా లాని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మొత్తం బెంగళూరులో మీటింగు అంటే రౌడీ ఎలిమెంట్స్ తోటి ఎవరైతే సమాజంలో గొడవలు చేస్తారో వాళ్ళతోటి మీటింగ్ పెట్టాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. చాలా సీరియస్ ఎఫ్ఐఆర్ ఇది. అందుకని ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటున్నది. స్థానికంగా ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ వైపు మేము లేవు అని చెప్పాల్సిన టైం ఇప్పుడు ఆసన్నమైంది. అయితే సార్ మీరు చెప్తున్న ఆ మీటింగ్ బట్టి కావచ్చు, లేదు అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ముందస్తు పోస్టుల గురించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా నెల్లూరు పర్యటన అయితే ఆపేటట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఈసారి ఆ పర్యటనలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగినా, ఎవరికైనా ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం బాధ్యత కాదంటారా? ప్రభుత్వ వైఫల్యం కాదంటారా? ప్రభుత్వం వైఫల్యం అంటే నీకు ఒక మనిషి అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తెగించి మొత్తం భారీ ఎత్తున రౌడీల్ని, గూండాల్ని మొబిలైజ్ చేసి ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు అనేది ప్రజలు కూడా గమనించాలి. నేను అనేది అది. పోలీసులు, నేను చెప్పా కదా, పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కడుతున్నారు. మీకు అంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది నాకు సమాచారం ఉన్నా నేను ఇప్పుడే చెప్పటం కరెక్ట్ కాదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అంతవరకు వెళ్ళడం ఉపేక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా అని. ఇప్పుడు ఏమీ లేకుండా ప్రభుత్వం దగ్గరుండి అంటే పోలీసులు కంప్లీట్ ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్తుంటేనే జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు. అసలు ఈ లంపెన్ ఎలిమెంట్స్ని వేసుకొని విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఏంటి అంటే ఇది చాలా మీరు అడిగిన క్వశ్చన్కి చాలా చాలా సెన్సిటివ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇక్కడ ఏంటి అంటే శాంతి భద్రతల్ని కాపాడుకోవాలి. మనం ఇప్పుడు 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిన ప్లేస్ ఇది. దీన్ని మనం శాంతి భద్రతలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసుల్ని వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అక్కడికి వచ్చే ఆ లంపెన్ ఎలిమెంట్స్ని చెదరగొట్టడం 2 నిమిషాల పని, 2 నిమిషాల పని, ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ ఆ పని చెయ్యటమే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. మీరు అర్థం చేసుకోండి, కంప్లీట్గా మీరు సమస్యని మీరు అర్థం చేసుకోండి. లా అండ్ ఆర్డర్ బ్రేక్ కావాలి. పోలీసులు చాలా కఠినమైన వైఖరి అవలంబించాలి. ఆ కారణంగా పెద్ద గొడవ జరగాలి. అంటే ఎటువంటి గొడవ నేను చెప్తాగా. పల్నాడు జిల్లాలో 3 ప్రాణం తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. కారు కింద టైర్ల కింద ఒకళ్ళని వేసి, అంబులెన్స్ ఒకళ్ళని ఆపేసి, ఊపిరాడకుండా ఒకటి చేసేసి 3 ప్రాణాలు పోయినాయి. అట్లా ఇంకా ఎక్కువ పెద్ద స్కేల్లో చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అందుకోసమే ఈ యలహంకలో మీటింగ్ ఇదంతా కూడా. మరి దానికి అనుగుణంగా పోలీసులు కూడా ప్రవర్తిస్తే అంటే బలవంతంగా ఆపటమే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. బలవంతంగా ఆపితే రప్చర్ అయితే శాంతి భద్రతలకి విఘాతం కలగాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకనే మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీలాంటి వాళ్ళు కూడా. అటువంటి ఫ్రిక్షన్ లేకుండా సాధ్యమైనంత వరకు పంపిద్దాము అనేది పోలీసుల ఆలోచన, ప్రభుత్వ ఆలోచన. పోలీసులు ఈసారి స్ట్రిక్ట్గా ఉంటారు, ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారని నేను ఇప్పుడే చెప్పను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే శాంతి భద్రతల్ని బ్రేక్ డౌన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే యలహంకలో మీటింగ్ పెట్టాడు, యలహంక ప్యాలెస్లో. అందుకనే పోలీసులు జాగ్రత్తగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎక్కువ అంటే శాంతి భద్రతలు లేవు, విఘాతం కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని బలవంతంగా అడ్డుకోవటమే కావాల్సింది జగన్మోహన్ రెడ్డికి. అందుకని రకరకాల ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. అందుకని పోలీసులు స్ట్రిక్ట్గా ఉండాలి. ఈసారి ఇటువంటి అంటే మూడు మరణాలు జరగకుండా కాపాడాలి అనేది పోలీసుల ప్రయత్నం. చూద్దాం పోలీసుల ప్రయత్నం ఫలిస్తుందా. ఈ జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో రౌడీలతో మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి, చెన్నై వాళ్ళు వచ్చారు, తెలంగాణ వాళ్ళు వచ్చారు,
ఆంధ్ర నుంచి ఇంపార్టెంట్ పీపుల్ని రప్పించుకున్నాడు, వాళ్ళతో మీటింగ్ పెట్టాడు అక్కడ. అందుకని అంటే నెల్లూరు చెన్నైకి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈసారి చెన్నై వాళ్ళని కూడా దించుతూ ఉన్నాడు. అందుకని జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలు. ప్రభుత్వం దీన్ని సునిశ్చితంగా గమనిస్తూ ఉన్నది, ఎక్కడ ఏం జరుగుతున్నది ఏంటి అనేది గమనిస్తూ ఉన్నది. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఆపాలి, అతను చేసే అంటే ఇటువంటి దుశ్చర్యల్ని ఎట్లా అడ్డుకోవాలనేది పోలీసులు అయితే సంసిద్ధంగా ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.